నా ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ముందుగా క్లిక్ చేయండి. తర్వాత వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నా ఛానల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు నేను మీ గురించి ఒక మంచి టాపిక్ అనేది తీసుకొచ్చాను గ్యాస్. అదేంటంటే మీ మొబైల్లో ఇటువంటి ప్రొఫెషనల్ లోగోస్ అనేవి ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు నేను టాపిక్లో చెప్పబోతున్నాను గాయస్. అంతేకాకుండా మీరు తయారు చేసిన లోగోస్లో మీ ఫొటోస్ అనేవి ఏ విధంగా ఇన్పుట్ చేసుకోవాలనేది కూడా ఈరోజు నేను టాపిక్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే గాయస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీ మొబైల్ ద్వారా మీరు ప్రొఫెషనల్ లోగోస్ అనేవి తయారు చేసుకోవాలనుకుంటే దాని గురించి మీకు ఒక యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది గాయస్. పిక్సెల్ ల్యాబ్ అని. ఇది ప్లేస్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది, లేకపోతే నా కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ డౌన్లోడ్ చేశాక ఒకసారి ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ యాప్ అనేది మీరు ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చాక మీరు ఇక్కడ చూసినట్లయితే న్యూ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఏ లోగో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లోగో నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేశాక ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సైజ్ అనేది పెంచుకోండి, మీ లోగో సైజ్ అనేది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు ఏ అనే ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేశాక మీకు ఈ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇలా వచ్చాక మీరు ఏం చేస్తారంటే తర్వాత మీకు ఫ్రంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫ్రంట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకు కావాల్సిన ఫ్రంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 3D షాడో అనేసి ఉంది, దాన్ని ఎనేబుల్ చేయండి. అలా వస్తే మీకు ఇక్కడ 3D టెక్స్ట్ ఉంది, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. తర్వాత ఎంబాస్ అనేసి ఉంది, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. అలా చూసాక ఇన్నర్ షాడో ఉంది, దాన్ని ఎనేబుల్ చేయండి. షాడోని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా చేశాక మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ అనేది కనబడడం జరుగుతుంది. మీకు కలర్ కావాలంటే కలర్ అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్స్ట్ ట్రూ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇమేజ్ ఒక ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన ఫోటో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నా ఫోటో అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసాక ఇక్కడ మీకు ఓకే బటన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ నా ఫోటో అనేది మీకు ఈ పిక్చర్లో మనకి కనబడుతుంది. ఇలా చాలా మంచి లోగోస్ అనేవి మీరు తయారు చేసుకోవచ్చు. మీకు ఇది PNG రూపంలో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన లోగోస్ అనేవి మీరు చాలా బాగా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాప్లో. ఈ యాప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది గాయస్, లోగోస్ అనేవి తయారు చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ గణేష్. జై హింద్.